హే హాయ్ గైస్, దిస్ శ్రీకాంత్. సోనియా ఆకుల ఎలిమినేటెడ్. మీరు తమ్నైల్ చూసిండొచ్చు, మీకు ఆల్రెడీ ఒక క్లారిటీ వచ్చిండొచ్చు. సీక్రెట్ రూమ్ ఏమైనా ఉందా అనుకుంటున్నారా? ఇల్లే సీక్రెట్ రూమ్ అయితే ఏం లేదు. ఇట్ మేబీ వస్తే లాస్ట్ సీజన్లో రతికలాగా వైల్డ్ కార్డ్గా వస్తుంది తప్పిస్తే మిగతా ఏ ప్యాటర్న్లో చూసుకున్నా నో ఛాన్స్. బట్ నెగిటివిటీతోనే చాలా నెగిటివిటీతోనే బయటికి పోయింది. సో ఆమె వెళ్ళిపోవడానికి గల కారణాలు ఇవన్నీ క్లారిటీగా మాట్లాడుకుందాం. సో కొత్త వస్తున్న ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 2000 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాం. ఒక లైక్ కొట్టేది స్టార్ట్ చేయండి, మాట్లాడుకుందాం. సో సోనియా ఆకుల ఫస్ట్ వీక్ కొంచెం ఇంప్రెసివ్గా అనిపించింది బికాజ్ ఆఫ్ ఫుడ్ విషయంలో. ఏదైతే ఆర్జే శేఖర్ భాష్తో గొడవ ఎంతో కొంత పర్లేదులే. ఫుడ్ విషయంలో అందరూ ఆటలాడుతుంటే ఆమె కొంచెం సీరియస్గా అనిపించింది. బట్ ఏదైతే కుక్కర్ విషయంలో చేసిన రచ్చను చూసినా మామూలు రచ్చ కాదయా. వద్దు, మా 14 మంది ఆకలి నీకు అంత చులకని అనిపిస్తుందా లేకపోతే చిన్న అనిపిస్తుందా అని చెప్పి స్టార్ట్ చేసింది. సో అక్కడ మొదలైంది ఆమె లొల్లి పంచాయత్. ఆడవరకు ఓకే, అప్పటి వరకు ఇంకా పర్లేదు అనిపించింది. బట్ సెకండ్ వీక్లో ఎక్కడైతే విష్ణుప్రియతో మాట్లాడిన విధానం, నీకు మీ ఇంట్లో ఎవరు చూడరేమో, మా ఇంట్లో అందరు చూస్తారు, ఎదుటి వాళ్ళ డ్రెస్ సెన్స్ మీద అండ్ పర్సనల్ అటాకింగ్ ఫస్ట్ నుంచి కూడా చాలా ఎక్కువ చేసింది ఆ అమ్మాయి. సో ఆ ఒక్క బేస్తోనే బయటికి పోయింది. అవతల వాళ్ళని ఇరిటేషన్ చేయడం, కింద పెడితే మీద పెడితే కింద పెట్టి గట్టిగా బెదిరించినట్టు మాట్లాడడం, నువ్వెంత అన్నట్టు మాట్లాడడం, నువ్వెవరు నాకు చెప్పనీకు అన్నట్టు మాట్లాడడం, ఇవి చాలా డౌన్ చేసినాయి ఆమెని. సో సెకండ్ వీక్లో విష్ణుప్రియ విషయం. సో ఓవరాల్ కూడా ఆమె పెద్ద టాస్క్ లాడింది ఏం లేదు. ఒక క్యాబేజ్ టాస్క్ విన్ అయింది బికాస్ ఆఫ్ నిఖిల్ కూడా నార్మల్గా ఆడినుంటే, ఎక్కువ స్పీడ్ కొట్టకపోయిన ఉంటే ఆమె పెద్ద గెలిచే స్కోప్ అయితే ఏం లేదు. సంచాలకుగా ఒక టాస్క్కి జడ్జిమెంట్ కరెక్ట్ ఇచ్చింది అనుకుంటా. ఇక మిగతా నాకైతే బెలూన్ టాస్క్లో నాకైతే కరెక్ట్ ఏమనిపించలేదు. సో ఆమె జస్ట్ వాళ్ళ క్లైంట్ బెలూన్స్ దుబ్బుకోవడం తప్పిస్తే ఇంకేం లేదు. సో మెయిన్ రీజన్ వచ్చేసి ఎదుటివారిని డామినేట్ చేయడం, ఎదుటివారు మళ్ళీ నీకు కరెక్ట్ బరాబర్ ఆన్సర్ ఇచ్చేసరికి పర్సనల్ అటాకింగ్ పోవడం. సో ఈమె వేస్తే తప్పు కాదు, వేరే ఎవరు చేసినా తప్పు. సో బయట ఇంట్లో చూస్తారు, మా ఇంట్లో చూస్తారు, అడల్టరేటెడ్ కామెడీ, అడల్టరేటెడ్ కంటెంట్ ఇస్తామన్న రేంజ్లో మాట్లాడింది. సో ఈమె మనకు బిగ్ బాస్ హౌస్లో ఇచ్చింది మొత్తం అడల్టరేటెడే. సో అప్పటి వరకు మీరు గ్రూప్ వచ్చి ఆడిర్రు, గ్రూప్గా మీరు కలిసి ఆడుతున్నారు, మాకు క్లారిటీగా అర్థమవుతుందని చెప్పేసి నిఖిల్కి ఒక్క షాక్ ఇచ్చాగానే నిఖిల్ వచ్చి సోనియా పక్క కూర్చోండు, ఆటోమేటిక్గా కూర్చుండు, ఓ కీలు బొమ్మ అయిపోయాడు. నిఖిల్ ఫ్యాన్స్కి అదే నచ్చలేదు. ఈమె వల్ల మా నిఖిల్ గేమ్ ఖరాబ్ అవుతుంది, ఈమె వల్ల మా పృథ్వీ గేమ్ ఖరాబ్ అవుతుంది తీసుకొని నిఖిల్ క్లాన్స్ ఒకటేసారి ఆపరేషన్ సోనియా మొదలు పెట్టగానే ఫస్ట్ ఎగిరిపోయిన కంటెస్టెంట్ సోనియా. ఆ రేంజ్లో నెగిటివిటీ సంపాదించుకుందప్ప సీరియస్గా. అండ్ థర్డ్ వీక్లో చూసుకుంటే ఆమె ఇచ్చిన కంటెంట్ ఏముంది, జస్ట్ యష్మితో లొల్లి అండ్ యష్మిని రెడ్ కార్డు బ్లూ కార్డులో నన్ను రెడ్లో ఎందుకు పెట్టినావు అన్న రచ్చ ఎంత ట్రాక్ చేసిందంటే నామినేషన్లో తీసుకొచ్చి. ఏదైతే రచ్చ అంటే జస్ట్ ఆమె గ్రీన్లో పెట్టలేదు అన్నది, ఆమె చేసింది నాకు ఏం లేదు. ఆ వీక్లో సంచాలకుగా బెస్ట్ చేసిందేమో, ఏం ఆ స్విమ్మింగ్ పూల్ టాస్క్ పెద్ద ఏం లేదు, పోడు కింద పడ్డది. ఎక్స్ టాస్క్లో ప్రేరణ అండ్ యష్మి అంత పెద్దగా ఆడింది ఏం లేదు, సీత అంతా విష్ణు అంతా కూడా ఆడింది ఏం లేదు. ఆమె నైనిక వేయడానికి ఎంతో కొంత అది ఉంది, కానీ ఆమె మాట్లాడిన విధానం ఎక్కడైతే థర్డ్ వీక్లో నబిల్తో పెట్టుకుంది చూసినావా, ఆడ పతనమే. నబిల్ ఇచ్చిన కంటెంట్ అంటే నబిల్ ఇచ్చిన పాయింట్స్, నబిల్ మాట్లాడిన మాటలకి నోరు తెలుసుకోలేకపోయింది సోనియా. బట్ ఈమె చేసిన ఒకటే ఒక తప్పు, అందరితో రూడ్గా మాట్లాడడం, అందరితో కలిసి ఉండకపోవడం, అందరు నేను చెప్పినట్టే వినడం, అందరికీ నేనే తెలివిమంతురాలని చూపించడం. బట్ బయట చూసే ఆడియన్స్కి అయితే తెలుస్తుంది నువ్వు ఎలాంటిది, నీ పర్సనాలిటీ ఎలాంటిది, నువ్వు ఎవరితో ఎలా ఉంటున్నావు, ఈ గడ్డం గీకడాలు, ఎక్కడెక్కడో గీకరాడు అంటే నెత్తి కాదు, మామూలు కాదు, ఫ్యామిలీ చూడదా అన్న సెన్స్లో. సో నచ్చలేదు, ఫ్యామిలీ ఐడల్స్ కూడా నచ్చలేదు. వాళ్ళిద్దరితోనే ఉండడం, మిగతా హౌస్లో ఎవరితో ఉండకపోవడం, సో కొంచెం నెగిటివ్ స్ప్రెడ్ చేసుకోవడం. సో ఆమెకైతే అది పెద్ద చాలా మైనస్. నబిల్ అయితే ఇచ్చి పడేసిండు. అండ్ ఈ వీక్ నామినేషన్స్లో కూడా యష్మి గట్టిగా ఇచ్చి పడేసింది. సో నువ్వు ఏదున్నా అంటే సోనియా మీద అటాకింగ్ ఎట్లా ఉందంటే, నువ్వు వాళ్ళిద్దరినే చూస్తున్నావు, ఈమె గ్రజ్జు కుళ్ళు అయింది అని అంటే ఏం లేదు, నిఖిల్ని అండ్ పృథ్వీతో ఈమె క్లోజ్గా ఉండొద్దు బికాజ్ ఆఫ్ వీళ్ళు ముందే ఫ్రెండ్స్ కాబట్టి ఇలా అసలు క్లోజ్ అవ్వద్దు అన్న సెన్స్లో. నువ్వు చూసే ఉద్దేశం తప్పు ఉంటుందేమో, నువ్వు చూసే పద్ధతి, ఈ పర్సనల్ అటాకింగ్ నచ్చట్లేదు. సో నువ్వు వాళ్ళని ముందరికి పంపినావు, నువ్వు వెనక కూర్చొని ఆడినావు అంటే గేమ్ పరంగా ఆడేది. నువ్వు ఆడ కూర్చొని అగ్రెషన్ ఉన్న పర్సన్ని పోకురా అని ఆపకుండా పోపో నువ్వు ముందుకు నువ్వు చూసుకో ఎడికైతే అడికైంది అన్నట్టు మాట్లాడిన విషయం అది నచ్చలేదు. అంటే నీ కాన్సన్ట్రేషన్ పృథ్వీ ఎలా పట్టుకుండు, పృథ్వీతో కూడా నేను కొట్లాడిన, పృథ్వీని నేను పట్టుకున్నా, పృథ్వీ నన్ను పట్టుకున్నా అంటే నీ ఫీలింగ్స్లోనే అర్థమవుతుంది, నువ్వు ఏం టెన్షన్తో పట్టుకున్నావు అర్థమవుతుంది. అదే జనాలు చూస్తారు. అంటే పర్సనల్ అటాకింగ్ ఎందుకు? సోనియా అది విష్ణుప్రియ విషయంలో కానీ సోనియా విషయంలో అది. అండ్ ఇమ్యూనిటీ హ్యూమన్ అన్నది కదా నబిల్ని, నీకు హ్యూమానిటీ లేదు అండ్ నీకు పైకి లేపిన వాళ్ళని నువ్వు కిందికి దిగరస్తావు, అందరితో ర్యాపో సక్కలేదు, అందరితో మింగిల్ అవ్వట్లేదు,
ఎవరితో ఓపెన్ అప్ అవ్వలేదు ఆయన, అందరితో ఓపెన్ అప్ అయ్యాడు. ఓపెన్ అప్ కాలేదు అంటే లేనిది ఒకటి రుద్దడం. బిగ్గెస్ట్ మైనస్ ఏంటంటే లేనిది రుద్దడం. ఆ రుద్దేసరికి కన్ఫ్యూజన్లో కింద పెడితే మీద పెడితే కింద పెట్టి మాట్లాడడం. లాస్ట్ ఈ వీక్ నాగమణికంట విషయంలో సరే నువ్వు ఏ విధంగా ఒప్పుకున్నా నువ్వు ఒప్పుకున్నావు అని అంటే అయిపోయేది. నీ వల్ల మేము డబల్ ఫీజు గిబల్ ఫీజు మామూలు రచ్చలేదు, మామూలు డ్రాగ్ చేయలేదు. ఓ విధంగా లొల్లి పెద్దగానికి కారణం సోనియా అనిపించింది నాగమణికంట విషయంలో కూడా. సో మనోడు ఏంటంటే నేను క్లయింట్ని ముందుకు తీసుకుపోదామని నేను చాలా పట్టుదలతో ఉంటే నా అంతలు నేను క్లయింట్ కోసం నేను బయటకు వస్తే నా అంతలు నేను పోయినాను వీళ్ళు నా మీద ఏమంటారు నిందేస్తారా అన్న విషయంలో నో నా అంతటి నేను పోలేదని నాగమణికంట. బట్ ఓవరాల్గా సోనియా ఆకుల పెద్ద ఇంపాక్ట్ అయితే ఏం చూపించలేదు. నెగిటివ్ అయితే మూట కట్టుకుంది. పాజిటివిటీతో అయితే 0.1%తో 0.1% పాజిటివిటీతో హౌస్లో నుంచి బయటికి రావట్లేదు. బట్ ఓవరాల్గా సోనియా ఆకుల ఎలిమినేషను ఫెయిర్ అనిపించిందా, అన్ఫెయిర్ అనిపించిందా, మళ్ళీ రాకపోతే బాగుండి అనిపించిందా? సో మీ ఏ ఒపీనియన్ని ప్లీజ్ కమెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు మాత్రం ఒక ఫస్ట్ వీక్లో నామినేషన్స్ పాయింట్ కానీ ఫస్ట్ వీక్లో మాట్లాడిన సోనియా ఒక్క సర్టెన్ పీపుల్స్తో ఉండకుండా అందరితో మింగిలై అందరితో కలిసి ఆడితే నెక్స్ట్ లెవెల్లో ఉండు. అండ్ ఆ హగ్గులు అప్పుడే వాళ్ళకి ఫుడ్ లేకుండా మనం తినడం అని ఏడవడం అండ్ అప్పుడే ఆ ఏడుపుకు వీళ్ళు చేసిన హగ్గులు ఇంకా ఏ బిగ్ బాస్లో ఎన్ని హగ్గులు జరగలేదు అనుకుంటా. లెక్క పెడితే వీళ్ళే హైయెస్ట్ హగ్స్ అనుకుంటా. సో ఎప్పుడు వీళ్ళ ముగ్గురితోనే ఇష్టపెట్టడం, బ్యాక్ బిచ్చింగ్ చేయడం, ఈమె కంట్రోల్లోనే అంతా ఉండాలనుకోవడం, నిఖిల్ని ఈమె కంట్రోల్ చేయడం. నిఖిల్ బిగ్ బాస్కి ఏది చెప్పాలి, నీకు నిలువై చాయ్ పెట్ క్లయింట్ లీడర్ ఆమెనా ఈయననా అర్థం కాకపోవడం. సో ఏదైతే ఉంది నిఖిల్ ఫ్యాన్స్ మాత్రం ఖుషి అయిపోతారు. నిఖిల్ ఫ్యాన్స్ ఎవరైనా చూస్తే ముందు లైక్ కొట్టుండే, మామూలు లైక్ కొట్టు, సబ్స్క్రైబ్ కొట్టకుండా మనకి లైక్ కొట్టరు. నిఖిల్ ఫ్యాన్స్ అంతా హ్యాపీ అయ్యారు, పృథ్వీ ఫ్యాన్స్ అంతా బాగారు. బట్ సోనియా ఎలిమినేట్ అయింది. సో సోనియా ఎలిమినేట్ అవ్వడం వల్ల నిఖిల్కి ఏమైనా పెరుగుద్దా అంటే 100కి 200% పెరుగుద్ది. ఎందుకంటే నిఖిల్ ఫస్ట్ 2 డేస్లో తన మెంటాలిటీ, తన గైడెన్స్తో, తన ఓన్ డిసిషన్తో ఎప్పుడైతే ముందు పోయిండో ఇప్పుడు నిఖిల్ ఒకరి కంట్రోల్లో ఉండకుండా, ఒకరు చెప్తే వినకుండా సో తనంతలా తాను చాలా అంటే చాలా ముందుకు పోతాడు. ఇదైతే వాస్తవం. సో సోనియా వల్ల నిఖిల్ గేమ్ పెరుగుద్ది కానీ తగ్గదు. సో మళ్ళీ బ్యాక్ టు రేస్ అన్న రేంజ్లో ఉంటుంది. ఎందుకంటే ఎవరితో డిస్కషన్ చేసి డిసిషన్ తీసుకోడు, ఓన్ డిసిషన్స్ ఉంటాయి. ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని డిస్కషన్ చేయడానికి నెగిటివ్గా ఆయనకు చెప్పే వాళ్ళు ఎవరూ లేరు. సో పృథ్వీకి ఏమైనా నెగిటివ్ పాజిటివ్ ఏమైనా ఉంటే మాత్రం విష్ణుప్రియ చెప్తుండొచ్చు మేబీ. బట్ ఇతను మాత్రం ఇన్ఫ్లుయెన్స్ అయ్యే పర్సన్ ఇంకా హౌస్లో ఎవరు లేరు. నిఖిల్ చెప్తేనే ఇంకా అందరు వినే స్టేజ్లో ఉన్నారు. బట్ సోనియా పక్కన ఉండడం వల్లనే, సోనియా ఆ క్లైన్లో ఉండడం వల్లనే మొన్న ఒక్క హౌస్మేట్ కూడా నిఖిల్ క్లైన్లోకి వెళ్ళలేకపోయాడు. ప్రోమోలో నాగార్జున సార్ అదే అన్నాడు. సో మిస్ ఫైరా ఏదో మిస్ అంటే ఏ మిస్ వల్ల అది జరిగింది అన్నప్పుడు అయితే నేను అని మామూలుగా అరవలే ఆరెంజ్లో ఆ మిస్ సోనియా అని. బట్ ప్రోమో నాకు అనాలిసిస్ అంటే ఏం పెద్ద నాగమామ అని ఫైర్ అన్నట్టు అనిపించలేదు, మామూలుగా అనిపించింది. కానీ ఇన్స్ మాత్రం బరాబర్ ఇచ్చింది అనిపించింది. సో ఇంకో ప్రోమో వస్తే ఆ ప్రోమో అనాలిసిస్ ఈ ప్రోమో అనాలిసిస్ చేస్తా. సో సోనియా ఎలిమినేషన్ ఫెయిర్ అనిపించిందా, అన్ఫేర్ అనిపించిందా? సో అన్ఫేర్ అనిపిస్తే ఆమె చేసిన మంచిలేందో ప్లీజ్ కమెంట్లో తెలపండి. సో సోనియా ఎలిమినేషన్ ఫెయిర్ అనిపిస్తే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకోండి. సో నేను మీ శ్రీకాంత్ రెడ్డి సైనింగ్ ఆఫ్. జై హింద్.